వెల్కమ్ టు మెగానెట్ టీవీ బర్నింగ్ టాపిక్. కర్ణాటక రాజకీయాల్లో మునుపెన్నడూ లేని విధంగా పెను సంచలనం రేగింది. డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన కొద్ది రోజులకే కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి కుంపటి అగ్గి రాజేసింది. కేటాయించిన మంత్రిత్వ శాఖలు ఇప్పుడు సీనియర్ నేతల మధ్య చిచ్చు పెట్టాయి. ఆశించిన ప్రాధాన్యత గల శాఖ దక్కలేదని ఏకంగా 8 సార్లు గెలిచిన సీనియర్ మంత్రి రామలింగారెడ్డి తన పదవికి లైవ్లోనే రాజీనామా చేసి షాక్ ఇచ్చారు. అటు మరో సీనియర్ నేత మునియప్ప కూడా తిరుగుబాటు జెండా ఎగురవేశారు. అసలు కర్ణాటక కేబినెట్లో ఏం జరుగుతోంది? కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్త ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కు అప్పుడే అసమ్మతి సెగలు మొదలయ్యాయి. కేబినెట్ మంత్రులకు శాఖల కేటాయింపు ప్రక్రియలో పార్టీలో తీవ్ర అసంతృప్తికి, అసహనానికి కారణమైంది. అధికారికంగా శాఖలను కేటాయించిన తర్వాత నూతన మంత్రుల్లో పెద్ద ఎత్తున కలకలం రేగింది. ప్రమాణ స్వీకారం చేసిన 13 మంది మంత్రుల్లో కేవలం ఒకరిద్దరికి మాత్రమే వారు ఆశించిన శాఖలు దక్కాయి. ముఖ్యంగా సీనియర్ నేత రామలింగారెడ్డి బెంగళూరు నగరాభివృద్ధి శాఖను దక్కించుకోవాలని గట్టిగా ప్రయత్నించారు. అయితే ఆయన చేసిన ప్రయత్నాలేవి ఫలించకపోవడంతో తీవ్ర నిరాశకు గురి కావాల్సి వచ్చింది. బెంగళూరు నగరాభివృద్ధి శాఖ కోసం పట్టుబడ్డ ఆయన తన డిమాండ్ నెరవేరకపోవడంతో సమావేశం మధ్యలోనే బయటకు వచ్చేశారు. ఆ వెంటనే తీవ్ర నిర్ణయం తీసుకుంటూ తన మంత్రి పదవికి అనూహ్యంగా రాజీనామా చేసేశారు. స్వయంగా మీడియా ప్రతినిధుల ముందే తన రాజీనామా లేఖపై సంతకం చేసి సంచలనం సృష్టించారు. ముఖ్యమంత్రి డీకే శివకుమారే స్వయంగా తనకు బెంగళూరు నగరాభివృద్ధి శాఖను ఇస్తానని గతంలో హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. తాను ఏ శాఖను అడగకపోయినా ముఖ్యమంత్రి స్వయంగా ఆ పోర్టుఫోలియోను ఆఫర్ చేశారని స్పష్టం చేశారు. తీరా చూస్తే తనకు నీటిపారుదల శాఖను కేటాయించడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని తేల్చి చెప్పారు. ఇకపై తనకు ఏ మంత్రిత్వ శాఖను ఆఫర్ చేసినా తీసుకునే ప్రసక్తే లేదని ఆయన భీష్మించుకుని కూర్చున్నారు. కేవలం ఒక సాధారణ ఎమ్మెల్యేగానే కొనసాగుతానని చెబుతూ డీకే శివకుమార్ సర్కార్కు గట్టి షాక్ ఇచ్చారు. మరోవైపు సీనియర్ మంత్రి కేహెచ్ మునియప్ప సైతం తనకు కేటాయించిన శాఖ పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయనకు కేటాయించిన ఆహారం, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖలపై ఆయన అసలు సంతోషంగా లేరు. మునియప్ప మొదటి నుంచి సామాజిక సంక్షేమం లేదా వ్యవసాయ శాఖను కేటాయించాలని కోరుకుంటున్నారు. రామలింగారెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలో మంత్రిత్వ శాఖల కేటాయింపులపై మునియప్ప తీవ్ర ఆరోపణలు గుప్పించారు. డీకే శివకుమార్ నేతృత్వంలోని కొత్త కేబినెట్లోని సీనియారిటీని పూర్తిగా పక్కన పెట్టేశారని ఆయన మండిపడ్డారు. తాను 8 సార్లు గెలిచిన ప్రజాప్రతినిధినని, తనలాంటి సీనియర్లకు ప్రభుత్వంలో సమన్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక సంక్షేమం శాఖ లేదా వ్యవసాయ శాఖ ఇస్తే ప్రజలకు మరింత మెరుగ్గా సేవ చేయగలనని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని ఈ మధ్యనే అధిష్టాన నేత రాహుల్ గాంధీకి కూడా స్పష్టంగా వివరించానని మునియప్ప గుర్తు చేశారు. శాఖల కేటాయింపు ప్రక్రియలో సీనియారిటీని ప్రామాణికంగా తీసుకోవాలని ఆయన కాంగ్రెస్ హైకమాండ్ను డిమాండ్ చేశారు. ఈ అసమ్మతి సెగలను చల్లార్చేందుకు ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తక్షణమే రంగంలోకి దిగారు. తానే స్వయంగా రామలింగారెడ్డితో మాట్లాడి సమస్యను సద్గుమణిగేలా చేస్తానని సీఎం తెలిపారు. బెంగళూరు నగరాభివృద్ధి శాఖపై తానే స్వయంగా హామీ ఇచ్చిన మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. రామలింగారెడ్డితో ప్రత్యేకంగా చర్చలు జరిపి ఆయనను ఒప్పిస్తానని సీఎం డీకే శివకుమార్ ధీమా వ్యక్తం చేశారు. ఏది ఏమైనప్పటికీ ఈ శాఖల కేటాయింపు వ్యవహారం కర్ణాటక కాంగ్రెస్ లో పెద్ద చిచ్చు పెట్టిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తమ నేత రామలింగారెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వంలో తీవ్ర అన్యాయం జరిగింది. బెంగళూరు నగరాభివృద్ధి కోసం అహర్నిశలో పట్టుబడినా ఆయనకు చివరికి నిరాశ ఎదురైంది. ముఖ్యమంత్రి స్వయంగా హామీ ఇచ్చినా కూడా మాట తప్పడం సీనియర్ నేతను తీవ్రంగా గాయపరిచింది. తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా నీటిపారుదల శాఖను కేటాయించడాన్ని ఆయన ఎంతమాత్రం జీర్ణించుకోలేకపోయారు. అందుకే అధిష్టాన వర్గాల సమావేశం జరుగుతుండగానే మధ్యలో ఆగ్రహంతో బయటకు వచ్చేశారు. పదవుల కంటే పార్టీల గౌరవమే ముఖ్యమని భావించి తక్షణమే మంత్రి పదవికి రాజీనామా చేశారు. మీడియా కెమెరాల ముందే తన రాజీనామా లేఖపై సంతకం చేసి తన నిరసనను గట్టిగా రికార్డు చేశారు. తాను ఏనాడు పదవుల కోసం ఆశపడలేదని, ముఖ్యమంత్రి స్వయంగా ఆ శాఖను ఆఫర్ చేశారని గుర్తు చేశారు. మాట తప్పిన ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగడం తన వల్ల కాదని ఆయన తేల్చి చెప్పారు. ఇకపై ఏ పెద్ద శాఖను ఆఫర్ చేసినా సరే తాను మంత్రివర్గంలో చేరే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. కేవలం ఎమ్మెల్యేగానే ఉంటూ ప్రజల తరపున శాసనసభలో గొంతు వినిపిస్తానని ప్రకటించారు. సీనియర్లకు విలువ ఇవ్వని చోట ఉండలేనని చెబుతూ తన అనుచరులలో కొత్త ఉత్సాహాన్ని నింపారు. ఈ పరిణామం కర్ణాటక కాంగ్రెస్ కోటలో ఊహించని పెద్ద భూకంపానికి దారితీసింది. మంత్రివర్గంలో సీనియారిటీని విస్మరించడంపై మరో సీనియర్ నేత కేహెచ్ మునియప్ప తిరుగుబాటు ఎగరవేశారు. తనకు కేటాయించిన ఆహారం, పౌర సరఫరాల శాఖ తన స్థాయికి తగినది కాదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. సామాజిక సంక్షేమం శాఖ లేదా వ్యవసాయ శాఖ దక్కితేనే ప్రజలకు న్యాయం చేయగలనని ఆయన నమ్ముతున్నారు. రామలింగారెడ్డి రాజీనామా చేసిన తర్వాత మునియప్ప తన డిమాండ్లను మరింత ఉధృతం చేశారు.
కొత్త కేబినెట్ కూర్పులో సీనియర్ నేతల అనుభవానికి అసలు ప్రాధాన్యత ఇవ్వలేదని ఆయన బహిరంగంగానే ఆరోపించారు. ఎన్నోసార్లు గెలిచి ప్రజల్లో ఉన్న నాయకులకు ఇలాంటి అవమానం జరగడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం సామాజిక సంక్షేమ శాఖను ఇవ్వాలని ఆయన గట్టిగా కోరుతున్నారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో రాహుల్ గాంధీతో మాట్లాడినప్పుడు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించినట్లు ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ హైకమాండ్ తక్షణమే స్పందించి శాఖల కేటాయింపులో సీనియారిటీని పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అర్హతలకు తగ్గ శాఖలు ఇవ్వకపోతే పార్టీలో అంతర్గత సంక్షోభం తప్పదని ఆయన హెచ్చరించారు. రామలింగారెడ్డి లాంటి నాయకుడికి అన్యాయం జరిగితే సాధారణ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. ఈ అసమ్మతి జ్వాలలు కాంగ్రెస్ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారేలా కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వచ్చిన ఈ సంక్షోభాన్ని చల్లార్చేందుకు సీఎం డీకే శివకుమార్ ముమ్మర ప్రయత్నాలు చేశారు. మంత్రుల మధ్య తలెత్తిన అసంతృప్తిని కేవలం ఒక తాత్కాలిక సమస్యగానే ఆయన కొట్టిపారేస్తున్నారు. రాజీనామా చేసిన సీనియర్ నేత రామలింగారెడ్డితో తానే స్వయంగా మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని ప్రకటించారు. బెంగళూరు నగరాభివృద్ధి శాఖను రామలింగారెడ్డికి ఇస్తానని గతంలో హామీ ఇచ్చింది నిజమేనని ఆయన ఒప్పుకున్నారు. కొన్ని అనివార్య రాజకీయ కారణాల వల్లే శాఖల కేటాయింపులో మార్పులు చేయాల్సి వచ్చిందని సర్ది చెప్పారు. రామలింగారెడ్డి అనుభవం పార్టీకి ఎంతో అవసరమని ఆయనను పిలిపించి మాట్లాడి కన్విన్స్ చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. సీనియర్ నాయకులు ఎవరూ ఆధారపడాల్సిన అవసరం లేదని, అందరికీ సముచిత స్థానం కల్పిస్తానని హామీ ఇచ్చారు. కేహెచ్ మునియప్ప లేవనెత్తిన సీనియారిటీ అంశాన్ని కూడా తాను పరిశీలిస్తానని సీఎం తెలిపారు. హైకమాండ్ల ఆదేశాల మేరకు ఈ శాఖల కేటాయింపు ప్రక్రియ అంతా సాగిందని ఆయన స్పష్టం చేశారు. పార్టీలో ఎలాంటి అంతర్గత కలహాలు లేవని, ఇదంతా కేవలం చిన్నపాటి సర్దుబాటు సమస్యనని చెప్పారు. మంత్రులందరినీ ఏకతాటిపైకి తెచ్చి కర్ణాటకలో సమర్థవంతమైన పాలన అందిస్తామని ఆయన వెల్లడించారు. ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను తిప్పికొడుతూ డీకే శివకుమార్ తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ కొత్త ప్రభుత్వం కొలువుదీరిందో లేదో అప్పుడే కుర్చీలాట ఊపందుకుంది. శాఖల కేటాయింపు ప్రక్రియ కాంగ్రెస్ పార్టీలో పెద్ద చిచ్చు పెట్టింది. మంత్రుల అసంతృప్తి, అసహనం ఇప్పుడు వీధికెక్కడంతో డీకే శివకుమార్ సర్కారు ఆత్మరక్షణలో పడింది. కేవలం ఒకరిద్దరు మినహా మిగిలిన 13 మంది మంత్రులకు ఆశించిన శాఖలు దక్కకపోవడమే ఈ రగడకు కారణమైంది. బెంగళూరు నగరాభివృద్ధి శాఖ దక్కలేదన్న కోపంతో రామలింగారెడ్డి ఏకంగా తన మంత్రి పదవికి రాజీనామా చేయడం సంచలనంగా మారింది. మీడియా ముందే లైవ్లో రాజీనామా లేఖపై సంతకం చేయడం ద్వారా ఆయన తన నిరసన తీవ్రతను చాటారు. అటు కేహెచ్ మునియప్ప కూడా తన కేటాయించిన శాఖలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ హైకమాండ్కు ఫిర్యాదు చేశారు. సీనియారిటీని తొక్కేసి జూనియర్లకు పెద్దపీట వేశారని ఆయన బహిరంగంగానే ఆరోపణలు గుప్పించారు. సమస్య ముదురుతుండటంతో డీకే శివకుమార్ నష్ట నివారణ చర్యలు ప్రారంభించి తానే స్వయంగా మాట్లాడుతానని చెప్పారు. హామీ ఇచ్చిన మాట వాస్తవమే కాబట్టి రామలింగారెడ్డిని కన్విన్స్ చేయగలననే నమ్మకంతో సీఎం ఉన్నారు. మొత్తానికి కర్ణాటక కాంగ్రెస్ లో మొదలైన ఈ అంతర్గత విభేదాలు ముందు ముందు ఎలాంటి మలుపులు తిరుగుతాయో చూడాలి.